ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయము చివరి వరకు. ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోటి యోధుడైన అద్దీపకును, మీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము నీకు కలుగునుగాక. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులెడలో నీకు కలిగిన విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము జ్ఞాపన చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగును. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను వృద్ధుడను అయినను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ నాకు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని తిరిగి నీ యొద్దకు పంపియున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము అతని నా యొద్ద ఉంచుకోవాలని ఉంటుంది, కానీ నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడికి మీదట నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలననియు, నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడిగాను, ప్రియ సహోదరుడుగాను నాకును, విశేషముగా నాకును, శరీర విషయమున ప్రభు విషయమున మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను ఎల్లప్పుడూ అతడు నీ యొద్ద ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినెడలా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకోనుము. అతడు నీకు ఏమైనా నష్టము కలగజేసిన ఎడలను, నీకేమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభునందు నా ఆత్మకు సంతోషము ఆనందము కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదనని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలకు తోడయుండునుగాక. ఆమేన్.